ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు. ఈరోజు మీరందరూ కూడా సాయినాథుని గుడికి వెళ్ళి చక్కగా బాబావారి ఆశీస్సులు తీసుకున్నారు అని ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాదండి, ఎవరైనా ఏ ఇబ్బందితో బాబావారి ఈ దర్శనానికి వెళ్ళలేని వారు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను మీ అందరి గురించి బాబావారి ముందు ప్రార్థనలు పెడతాను. తప్పకుండా బాబావారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు గురువారం రోజున సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అని తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అంత మాత్రమే కాదండి, ఈరోజు ఈ సాయినాథుడు ఈ నిమిషం నువ్వు నన్ను ఒక తండ్రిగా భావిస్తే గనక నేను చెప్పేటటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని బాబావారు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. మరి ఇలాంటి సందేశాన్ని సాయినాథుడు మనతో ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితేనే సాయినాథుని మాటల్లోని ఆంతర్యం ఏమిటో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. బాబావారు ఏది చెప్పినా కూడా మన జీవితానికి, మన సమస్యలకు, కష్టాలకు ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి నేను ప్రేయర్ అయితే చేయిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు సాయినాథుని సందేశాన్ని విందామా? మరి నీతో మాట్లాడాలని ఒక తండ్రిగా వచ్చాను, కాదని నన్ను బాధ పెట్టవద్దు. ఈ సాయి తండ్రి చెప్తున్నాను అనే నమ్మకంతో వింటావు అని నేను భావిస్తున్నాను. బిడ్డా, జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా. అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాం. మనం కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తున్నాం. ఈ రోజు నుంచి నువ్వు 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. ఈ సాయిపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచు. అప్పుడే నీ సాయి చేసే అమూల్యమైనటువంటి అద్భుతాలను నువ్వు పొందాలంటే నా నుండి నీకు నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుందని నేను చెప్తూనే ఉన్నాను కదా, కానీ నువ్వే నమ్మడం లేదు. ఇప్పుడు చూడు, రాబోయే రోజుల్లో నువ్వు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో, నువ్వు ఇప్పటి వరకు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా నీ ధరకి వచ్చేలా అయితే వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో వచ్చేలా ఆ మార్గాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను. అయితే నువ్వు నా నామస్మరణ కానీ లేదంటే నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో. నన్ను పూర్తిగా నమ్మావు కదా, అలాగే నీకు కావలసింది కూడా అడిగావు. తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి చేసేది ఏంది అంటే మంచి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు? నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ సాయినాథుడు ఎంత కష్టమైన మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా ఖచ్చితంగా బయటపడేది ఈ సాయినే కదా. బయటపడేస్తున్నాను. జీవితాన్ని కూడా నీకు ఎంతో వరంలాగా అనుభవించేలాగా, అదృష్టంలాగా భావించాలి. కష్ట సుఖాలను కూడా ఇతరులకు ఎంతవరకు సమానంగా నువ్వు భావించావు కదూ, అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజుల్లో గెలుపు అనేవి రాబోతున్నాయి, వాటిని కూడా నువ్వు సమానంగా స్వీకరించాలి. అలాగే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నానని పూర్తిగా చెప్పాను కదా నీకు. నువ్వు కోల్పోయిన ఎలాంటి ఆనందాన్ని అయినా సరే, వస్తువైనా సరే నీకు తిరిగి ఇవ్వడానికి నీ సాయిని, నీ తండ్రిని నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను. అదేమిటో నీకు ముందు నీకే అర్థమవుతుందిలే. అలాగే నా వద్ద నువ్వు ఎంతగా కన్నీరు కారుస్తూ బాధపడ్డావో, ఇన్ని రోజుల నుంచి నిద్ర ఆహారాలు సైతం మానుకుని మరిచిపోయి పదే పదే జరిగిన వాటి గురించే ఆలోచిస్తూ దిగులు చెందుతూ ఉన్నావు. కనుకనే అదంతా కూడా నాకు బాగా తెలుసు. నాపై నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులను కూడా ఒమ్ము చేయనమ్మా. నిజంగా నేను నీకు తోడుగా, నీడగా, రక్షణగా ఉంటాను.
అలాగే నువ్వు ఎంతవరకు చీకట్లో ఉన్నా సరే నీ వెనుక వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ సాయిని నీ తండ్రిని ఉంటున్నాను. నీవు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ నీ అడుగులను వేయించుతూ ఉన్నాను. నీకు తోడుగా ఎప్పుడూ నేను నా అనుగ్రహం ఉంటుందని నిరూపించుకుంటూనే ఉన్నాను. మరొక విషయం ఏం చెప్పనా, ఎప్పుడూ కూడా ఎక్కువ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్నటువంటి నీ సాయి నీ కుటుంబాన్ని మాత్రం ఎందుకు విడిచిపెడతా అని చెప్పు. నువ్వు నా బిడ్డవు, అలాగే నీ బిడ్డలు కూడా నా బిడ్డలే కదా. నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తూ ఉన్నాను. ఈరోజు నేను నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలని చెబుతున్నానో నీకే అర్థమవుతుంది. అలాగే నీతో మాట్లాడుతూ నీతో మాత్రమే ఎందుకు ఒక తండ్రిగా కోరి నీకు ఏదో ఒకటి చేయాలని నాకు ఎందుకు ఇన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు పడి ఎంతో విసిగిపోయావు కదూ. మరి ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా బాధపడుతూ వచ్చావు. అయినా సరే నా నామస్మరణ మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, మరవనే లేదు. అందుకే తల్లి, తండ్రిని ఎంతగా తల్లి నమ్ముతుందో నిన్ను కూడా నేను అంతే నమ్ముతున్నానమ్మా. నీ ముందుకు వచ్చాను అందుకే ఈ సందేశంతో. నీ ముందుకు వచ్చింది ఎవరు అంటే నీ సాయి యొక్క అనుగ్రహం ఉందని నువ్వు అర్థం చేసుకో. నీ సాయి ఎప్పుడు కూడా నీకు రక్షణగా ఉండేటటువంటి ఒక రక్షణ వలయాన్ని నీ చుట్టూ నేను ఉంచుతున్నాను. నీ సాయి నిన్ను కంటికి రెప్పలాగా నేను చూసుకుంటూనే ఉండేటటువంటి తోడుగా నీడగా ఉంటున్నానని ఎప్పుడు కూడా నన్ను పిలిచిన వెంటనే నేను పరిగెత్తుకుంటూ వస్తే నీకు నడక నేర్పిస్తున్నాను. ఎప్పుడు కూడా చెప్పాను కదా, నీకు ఎదురయ్యే సమస్యలు నువ్వు ఎంత విసిగిపోయావో, వాటితో ఎంతగా పోరాడావో నాకు మాత్రమే తెలుసు. అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందించబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వులను చూడబోతున్నాను. నీ కన్నీరు తుడవడానికి, నీ కష్టాలలో నీకు అవసరంగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకున్న వారు ఎవ్వరు కూడా నీకు తోడుగా అండగా నిలబడడం లేదు కదూ. నిజంగా చెప్తున్నాను, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకు ఎవరు ఇవ్వడం లేదమ్మా. నువ్వు ఎంత కష్టాలు పడ్డావో, ఎంత కష్టకాలాన్ని అనుభవించానో నేను చూస్తూనే ఉన్నాను. అలాగే మరి కొంతమంది కపట వేషధారులను బాగా నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసేసుకుంటున్నావు. అలాగే నీకున్న కాస్త దానిని కూడా నువ్వు వృధా చేసి పోగొట్టుకున్నావు. పోగొట్టుకున్న ధనం నీ చెంతకు తప్పకుండా చేరుతుంది. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కూడా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే, నిన్ను నమ్మినటువంటి నీ గురువు నీ సాయి మాత్రం నీకు సహాయంగా భరోసాగా నిలిచి ఉన్నానని మాత్రం గుర్తుంచుకో. కష్టకాలంలో నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టనమ్మా. నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నానని బాధపడుతున్నావు కదూ. నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను కదా. నువ్వు నా దేవాలయానికి రావాలి, నా దగ్గరకు వచ్చి నీ సమస్యలు చెప్పుకోవాలి అని ఎలా ఆరాటపడుతూ ఉన్నావో ఎప్పుడు కూడా నీ మనసులోనే నేను ఉన్నాను. నువ్వు వచ్చినా రాలేకపోయినా అన్నీ కూడా నేను పట్టించుకుంటూనే వస్తున్నాను. నా పరిస్థితి ఇది అని నువ్వు చెప్పినా చాలు, నేను వింటానమ్మా. నేను నీతోనే అన్నీ చెప్తున్నాను కదా. మరలా నువ్వు నా దర్శనానికి రావాల్సిన అవసరం, దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను వింటూనే ఉంటాను, ఆలకిస్తాను. నువ్వు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో, అలాగే బాధపడుతున్నావు, ఇదంతా కూడా నాకు తెలిసిందే. నువ్వు రాలేదని, నా ఆలయానికి రావడం లేదని నేను ఎలా అనుకుంటాను తల్లి. నీ పలుకులు, నీ మాటలు, నీ ప్రార్థన అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి బిడ్డ. కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు, బాబా నేను తోడుగా ఉన్నప్పుడు నువ్వు నాకు అందరూ తండ్రి, మరి నేను ఇలా దుఃఖంలో ఎందుకు మునిగిపోయి ఉన్నాను? అందరూ నన్ను మోసం చేసి నా దగ్గర ధనం ఉంటేనే అందరూ కూడా వస్తారా? మరి నేను ఈ భూమి మీద వచ్చినప్పుడు నాతో ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు, కలిసే ఉన్నారు. అలాగే నేను బాధలో ఉన్నప్పుడు మాత్రం నా చెయ్యి విడిచిపెట్టేశారు. నేను బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు తండ్రి. నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి అని నువ్వు నన్ను ఎంతో ప్రేమగా నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. చూడమ్మా, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావని పదే పదే చెప్తూనే ఉంటున్నాను. ఆ బాధనంతా కూడా నేను భరిస్తూ ఉన్నానమ్మా. నీలో దాగి ఉన్నటువంటి కాస్త ఓపికను వదిలిపెట్టు. నీ కష్టకాలమంతా నేను నెట్టివేస్తున్నాను.
కష్ట సమయంలో విడిచిపెట్టిన వారందరూ కూడా రేపు తిరిగి నీ దగ్గరికి వచ్చేలాగా నేనే చేస్తాను. నీకు ఏదైతే మంచిదైందో చెడ్డదైందో నీకు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? ప్రతి పరిస్థితి కూడా నీకు భగవంతుడు ఇటువంటి పరిస్థితులు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకుంటావని మాత్రమే. కనుక ఎప్పటికైనా నువ్వు కష్ట సమయంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు అన్నది, నువ్వు కూడా ఎవరు ఎలాంటి వారు అనేది అందరినీ కూడా నువ్వు దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా జాగ్రత్తగా నీ జీవితాన్ని గడపవలసిందిగా నేను నిన్నుండి ఆశిస్తున్నాను. ఎప్పుడూ కూడా ఈ సాయి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు బిడ్డ. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పినటువంటి సందేశాలను వింటున్నావు చూడు. నీ ఓపికకు నీ సహనానికి నేను ఎప్పుడు కూడా బందీనైపోతాను తల్లి. నీకు ఉన్నటువంటి మంచితనానికి, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు అన్నీ కూడా నేను నిన్ను గట్టెక్కించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా ఈ సాయి చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను తల్లి. ఎప్పుడూ కూడా నీ మనసు ద్వారా కానీ, నోటి ద్వారా కానీ, చేతల ద్వారా కానీ ఎవరిని బాధ పెట్టిందే లేదు నువ్వు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. ఒకరు బాధపడుతూ ఉండటం వల్ల నువ్వు అస్సలు ఎప్పుడూ చూడలేకపోతావు. నా వల్ల ఎవరైనా బాధపడుతుంటే నేను తట్టుకోలేను బాబా, నేను వాళ్ళకన్నా ఎక్కువ బాధపడతాను అనే కదా నీ ఉన్నటువంటి మంచి మనసుకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వస్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు కూడా జీవితంలో ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను దిగమింగుకొని మరీ బ్రతుకుతున్నావు. చాలా చాలా బాధలు పడుతున్నావు కదూ, చాలా కష్టపడుతున్నావు. అన్నీ ఆలోచించుకునే అవసరమే లేదు. ఇప్పటి నుంచి నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి. ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికింది. ఎలాగో నీకు తండ్రిగా నేను చెప్తున్నాను కదా, నీ పరిస్థితులు కూడా భయపడవద్దు అని బాబా ప్రతిరోజు కూడా నీకు చెప్తూనే ఉన్నాను. నీ పరిస్థితులన్నీ ఎప్పుడు కూడా నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు. నువ్వు అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న దుఃఖము, నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టము గురించి నాకు తెలుసమ్మా. నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసేసుకుంటున్నాను. నేను లేకుండా ఏది కూడా జరగదు. నీ జీవితంలో నేను ఎప్పుడు కూడా నీ వెంటే తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు వెన్నంటే ఉండి ప్రతి పనిని నేను గట్టెక్కించడానికి, ప్రతి పనిలోనూ నీకు నేను సాయం చేయడానికి ఎప్పుడు కూడా నేను ముందుంటాను. ఈ సాయి చెప్పే సందేశాలన్నీ ఆలకిస్తున్నందువల్ల నీకు ఎలాంటి నష్టము అనేది జరగదు. నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది సత్యం, నా మాట అబద్ధం కాదు అని నువ్వు నమ్ముతావు కదా. నీ నమ్మకమే నీ కష్టాల నుంచి నిన్ను బయటపడేలా చేస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం అనేది ఉంటే చాలు. నీ బాబా, నీ తండ్రి నిన్ను కాపాడుకుంటానని నువ్వు అనుకుంటే చాలు. ఈరోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరకు వచ్చాను. గురువారం రోజున నీకు ఏమి దక్కాలో, ఏమి ఇవ్వాలో, ఏ సమయానికి అది నీకు అందించాలో స్వయంగా నేను నీ దగ్గరకు చేరవేస్తున్నాను తల్లి. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు. నీ కర్మదోషాలన్నీ కూడా, నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోయాయి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు నీకోసమే తెరిచి ఉంచాను బిడ్డ. ఏది నీ దగ్గరకు చేరాలో అది తప్పకుండా నీ దగ్గరకు చేరుస్తాను. నీ కళ్ళకు కనపడనంత ఇప్పుడు నిన్ను కాపాడే తండ్రి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకొని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలని నువ్వు ఆరాటపడుతున్నావు కదూ. నీకు కావలసిన దానికంటేనే ఎక్కువ ఇస్తానమ్మా. అప్పుడు నీకు ఏం చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనందంగా కన్నీరు పెట్టుకుంటూ ఉంటావు. అంటే ఆనంద బాష్పాలు అని నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నాను. నేను నీకు ఈ విషయం గుర్తుపెట్టుకో. నా మీద నమ్మకం ఉంచినంతకాలం నీకు ఎలాంటి దిగులు, భయము ఏది కూడా అవసరం లేదు. నీకు కావలసిన విజయాలు, సంతోషాలు అన్నీ కూడా నేను అందిస్తూనే ఉంటాను. ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసి పారేసే. ఏది జరుగుతుందో, ఎలా జరుగుతుందో, నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయా, నా తండ్రి నాకు ఇస్తాడా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేయాలి ముందు. నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త, మంగళకరమైన వార్తగా మారబోతోంది. ఇక నుంచి నీ దశ తిరిగింది. ఎందుకంటే ఈరోజు నీకు సకల శుభాలు కలుగుతాయి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించే వాటిని నీ ముందు ఈ గురువారం రోజు నిలబెట్టబోతున్నాను. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి. నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈరోజు నీకు ప్రత్యేకంగా నీ దగ్గరకు చేరి నిన్ను గుర్తుండిపోయేలాగా చేస్తుంది. ఇక నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంతో సమానమే. ఏది పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి. నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం నేను ఏర్పరిచాను. నీ చేతికి అదృష్టమైన ఆభరణం ఇస్తున్నాను తల్లి.
కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది. నీకున్న దానితో ఎదుటివారి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపు. ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తూనే ఉంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావు. ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి నేను తరిమేస్తున్నాను తల్లి. ఇకపై ఎలాంటి ఆందోళన వద్దు నీకు. మానసికంగా సంతోషంగా ఉండు. అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పు? అనవసరంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదో తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదనాభరితం చేసుకోవద్దమ్మా. నీ జీవితంలో కష్టనష్టాలు, ఒడిదుడుకులు, బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి. అవి వచ్చినా సరే ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉంది. బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాల చెంతకు వచ్చి, బాబా నేను కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి, మోయలేనంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు, నా జీవితం ఎందుకు ఇలా అయింది తండ్రి అని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉంటావు చూడు. నీ ఏడుపు చూసి నేను ఎప్పుడు కూడా ఎంత బాధపడతానో, నా మనసు విలువిల్లాడిపోతుంది. నా బిడ్డ నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటాడు తండ్రి అయినా కోరుకునేది అదే కదా. నువ్వు బాధగా ఉంటే నేను ఆలోచించి నేను నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు. నీ యొక్క ఆనందాన్ని చూసిన నేను నీ యొక్క కష్టాలు చూడలేనా బిడ్డ? నీ కష్టాలు చూడలేదని నువ్వు ఎలా అనుకుంటున్నావు చెప్పు? అన్నీ నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే. ఒక చెట్టుకు పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి కదా. అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది. నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయి అంటే దానికి అర్థం నువ్వు సుఖాలు అనేవి రాబోతున్నాయని కదా. ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా, ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు. ఏదైనా సరే నీ యొక్క బరువు, బాధ్యత, భారం అనేది నా పైన వెయ్యి. నేను నాకు చెప్పవలసిన అవసరం లేదమ్మా. నువ్వు ఏడుస్తూ నువ్వు నన్ను ప్రార్థించే సమయం, నా దగ్గరకు వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరకు ఎందుకు వస్తావు? కాస్తంత మనశ్శాంతి కోసమే కదా. మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా? ఒక్క విషయం నువ్వే ఆలోచించు. నా దగ్గరకు వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా చూడగలుగుతాను నా బిడ్డను? అలాగా నా దగ్గరకు వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు. ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు. నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తున్నాను. ఈ రోజుతో నీ దశ తిరిగిపోతుంది. ఇక నువ్వు జీవితంలో చూడవలసింది ఎన్నో చూస్తావు. చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించేశావు. ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు, కానీ ఎవరికి నీ విలువ తెలియకుండానే పోయింది. ఎంతోమందిని ప్రేమతో దగ్గరికి తీసుకుని అన్నం కూడా పెట్టావు. నీ చేతితో ఎంతమందికి వండి పెట్టావు. అయినా కూడా నీ మీద ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదూ. నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది తెలుసా? అది శ్రద్ధగా విను. మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించకమ్మా. ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకా ఎక్కువగా ఇంకాస్త బాధకు గురి అవుతుంది. నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా నీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదు. అది వస్తువైనా సరే, పని అయినా సరే, లేదంటే బంధమైనా కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికి వదిలేసి. ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరకు లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అని అన్నప్పుడు అది నీ దగ్గరకు ఎప్పుడు కూడా రాదని గుర్తుంచుకో. ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారు నువ్వు కూడా అదే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించు. అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలిసి వస్తుంది. అందరితో కూడా అతి చనువుగా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పెంచుకుంటున్నావు. అది అలా చెయ్యకు. అది నీ మనశ్శాంతికి చాలా విరుద్ధం. అంటే నీ మనశ్శాంతి నువ్వే కోల్పోతున్నావు. ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైనా సరే నిన్ను ఉన్నత స్థానంలో నిలబడుతుందో దానిపైనే నువ్వు దృష్టి పెట్టు. అప్పుడు అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక ఈ రోజుతో నీకు దిగులు మొత్తం కూడా, నీ కష్టాలన్నింటినీ కూడా ముగింపు తల్లి. నీ జీవితంలో నీ కష్టాలన్నీ కూడా పోయి ఒక శుభవార్తల మీద శుభవార్తలు తప్పకుండా వింటావు. నీ మనసు చాలా మంచిదమ్మా. ఒకరిని బాధ పెట్టాలని నువ్వు ఎప్పుడూ కూడా ప్రయత్నించవు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవని మరీ చెప్తున్నాను కదా. నీ సంకల్ప బలం చాలా గొప్పది.
దాని ముందు జాతకాలు, ముహూర్తాలు లాంటివి ఏవైనా సరే చాలా చిన్నవి. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ తండ్రి నీకు తోడుగా ఉన్నాను కదా. విజయం ఆలస్యమైనా సరే బాధపడకు. చెడు కర్మల వల్ల చెడు ఫలితాలు అనేవి వెళ్ళిపోతాయి అని సంతోషించు. మనసుతో కానీ నీ నోటితో కానీ ఎవరిని కూడా బాధ పెట్టవద్దు. ఎప్పుడు కూడా జీవితంలో సంతోషాలను అనుభవిస్తావు అని పదే పదే నీకు నేను చెప్తూనే వస్తున్నాను. ఎప్పుడు కూడా నాపై పూర్తి విశ్వాసాన్ని పెట్టుకున్న వారికి ఎటువంటి అన్యాయము జరగదు అని ఒక తండ్రిగా మరీ మరీ చెప్తున్నాను. ఎప్పటికీ ఎవరిని బాధ పెట్టవద్దు, ఎవరిని హింసించవద్దు. ఎందుకు అంటే ఎవరి కర్మలు వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ప్రసాదించాడు. కనుకనే దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి ఉంటాడు. కనుక మనం ఎవరిని కూడా చులకనగా హేళనాభావంతో చూడకూడదు. మరీ మరీ చెప్తుంటాను కదా, ఈరోజు నీ దగ్గర ధనం ఉన్నంత మాత్రాన రేపటి రోజున ఉంది అని మాత్రం నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు. అందుకే ముందు చెప్పినట్లుగా ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకోకుండా ధనం లేని వారికి సహాయం చేస్తూ ఉండు. ఎప్పుడూ కూడా ధనం లేదని ఇతరులను హేళనా భావంతో చూడకూడదు. దేవుడు ఎవరికి ఎంత ప్రసాదిస్తాడో అంత జీవితాన్ని మనం గడుపుతున్నామని అనుకుంటే చాలు. ఇకనైనా ఎప్పుడు కూడా మీ జీవితంలో అన్ని శుభకరమైన రోజులు వస్తూ ఉన్నాయని ఒక తండ్రిగా నేను నీకు పదే పదే గుర్తు చేస్తున్నాను. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలన్నింటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు అనేది దొరుకుతుంది. మరీ మరీ చెప్పిన నీ బాబా మాటలు మీ సంతోషాలను అనుభవించడానికే. మీరు సిద్ధంగా ఉండండి. సంతోషంగా జీవించడానికి, గడపడానికి మీ జీవితాన్ని ఆహ్వానించండి. సంతోషంగా మీ జీవితం ఎప్పుడు కూడా సుఖవంతంగా ఉంటుందని నేను మరీ మరీ గుర్తు చేస్తున్నాను. నీకు ఇప్పటి నుంచి అన్నీ శుభవార్తలే. నీ జీవితంలో ఇన్ని రోజులు పడినట్టు కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు ఒక శుభకరమైనటువంటి వెలుగును చూడబోతున్నావని నేను నీకు మాట ఇస్తున్నాను. నీకు నా ఆశీర్వాదములు ఈ గురువారం రోజు నిండుగా మెండుగా ఇస్తున్నాను అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా, నచ్చింది కదా. నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. అలాగే మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.